అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి రోజున అమలకి ఏకాదశి వ్రతం ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన శుక్రవారం నాడు అమలకి ఏకాదశి వచ్చింది. శుక్రవారం ఏకాదశి రావడం చాలా విశేషం. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకండి. ఈ రోజున విష్ణువును అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఎన్నో ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి. ఈ అమలకి ఏకాదశి రోజున సుఖ సమృద్ధుల కోసం కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అమలకి ఏకాదశి పూజా విధానం, ప్రత్యేక పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫాల్గుణ మాసంలో శుక్ల పక్షంలో వస్తున్న ఏకాదశినే అమలకి ఏకాదశి అని, దాత్రి ఏకాదశి అని, అమృత ఏకాదశి అని, దీని తర్వాత హోలీ పండుగ మనకి వస్తుంది కాబట్టి దీనినే రంగవరి ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. మరి ఈ ఏకాదశికి ముఖ్యంగా మనం పూజించవలసింది ఉసిరి మొక్కని. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశికి, క్షీరాబ్ది ద్వాదశికి ఏ విధంగా అయితే ఉసిరి కొమ్మ లేదా ఉసిరి మొక్కను పెట్టుకొని పూజిస్తామో మళ్ళీ అంతే విశేషంగా చేసుకునేది ఈ అమలకి ఏకాదశి. ఈ రోజున తప్పనిసరిగా ఉసిరి మొక్కను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవాలి. అలా కుదరదు అంటే ఉసిరికాయను పెట్టుకొని పూజ చేసుకోవాలి. అలాగే ఏదైనా దేవాలయం దగ్గర ఎక్కడైతే ఉసిరి చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళి దీపం పెట్టడం వల్ల ఏకాదశి పూజ చేసిన ఫలితాన్ని పొందవచ్చు. ఆ విధంగా మీకు ఉసిరి కొమ్మ దొరికితే గనక ఆ ఉసిరి కొమ్మని అలంకరించి ఒక చిన్న పాత్ర కానీ మట్టి కుండ కానీ తీసుకొని మట్టిని పెట్టి ఆ కొమ్మని పెట్టుకోండి. లేదంటే కనుక ఉసిరికాయని పూజలో పెట్టుకోండి. మీరు ఈ పూజని ప్రత్యేకంగా పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే నిత్య పూజా మందిరాల్లో కూడా చేసుకోవచ్చు. ఈ నెల ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం నాడు విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. ఈ ఏకాదశి లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం నాడు వచ్చింది కాబట్టి ఈ ఒక్కరోజు చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఆ తరువాత తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోండి. ఇక మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున పూజలు చేసేవారు పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఇక మీ జాతకంలో అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో దేవుని పటాలను అలంకరించాలి. విష్ణుదేవునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టమైన రంగు కాబట్టి ఈ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు చామంతి పూలతో దేవుడిని పూజిస్తే చాలా మంచిది. ఇక ఈ రోజున తప్పనిసరిగా పిండి దీపం వెలిగించాలి. ఏకాదశి రోజున పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే చాలు, ఇక మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. కాబట్టి బియ్యం పిండిలో కొన్ని ఆవు పాలు పోసి కొంచెం బెల్లం తురుము కలిపి 2 పిండి దీపాలు తయారు చేసుకోండి. ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి 5 వత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చెయ్యండి. దీపానికి పుష్పాలు సమర్పించి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఇక మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ ఏకాదశి రోజున 5 వత్తులతో దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఇక పూజలో నైవేద్యంగా బెల్లంతో తయారు చేసిన పరమాన్నాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించండి. ఈ ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజున పూజలు చేసేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఈ మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపవాసం చెయ్యకపోయినా పర్వాలేదు. ఈ రోజున చేసే ఉపవాసాలకు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఉపవాసం ఉండలేని వారు పేదలకు ఆహారం దానం చెయ్యండి లేదా అరటి పండ్లు దానం చెయ్యండి. ఉపవాసం ఉన్నంత పుణ్య
ఫలితం దక్కుతుంది. ఇక ఈ రోజున తప్పనిసరిగా ఒక నిమ్మకాయతో మీ ఇంటికి దిష్టి తీసుకోండి. మీ ఇంటికి ఉన్న భయంకరమైన నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే ఈ శుక్రవారం తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టండి. ఒక ఎర్రటి వస్త్రంలో కల్లుప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. అలాగే ఈ రోజున చేసే తులసి పూజలకు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. తులసి కోటలో దీపం వెలిగించి 5 ప్రదక్షిణాలు చేస్తే కోటి జన్మల పాపాలన్నీ నశిస్తాయట. అలాగే ఒక చెంబు నీటిలో కొన్ని ఆవు పాలు కలిపి ఆ నీటిని తులసి మొక్కకు పోస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు. అయితే ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులు కొయ్యకండి. కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ముందు రోజే సిద్ధం చేసుకోండి. అలాగే ఈ ఏకాదశి రోజున తలకు నూనె పెట్టకూడదు. ఇక ఈ రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఖచ్చితంగా కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలాగే వివాహమైన ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తద్వారా మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఇక ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కల్లుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. తద్వారా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ శుక్రవారం కొత్త చీపురు కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా ఉసిరి చెట్టుని మాత్రం ఖచ్చితంగా ముట్టుకోండి. ఎందుకంటే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉసిరి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది. అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే అత్యంత శుభప్రదం. దీనివల్ల మీ జీవితంలో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు నీరు పోసి ఉసిరి చెట్టును పూజిస్తే విపరీతమైన ధనం కలుగుతాయి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు ఉసిరికాయను దానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణాలు చేస్తే దాంపత్య జీవితంలో సుఖశాంతులు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఒక దీపం వెలిగించి ఉసిరి చెట్టుకి నమస్కారం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇంట్లో సుఖ సమృద్ధులు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని తలస్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవారు తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ అమలకి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. అప్పుల సమస్యల నుండి త్వరగా విముక్తి పొందాలంటే ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చొని ఓం శ్రీ విష్ణవే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ధనధాన్యాలు కలుగుతాయి. ఉసిరి చెట్టు నీడలో నిలబడినా సరే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పూజలు చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది. ఈ ఏకాదశి రోజున మీ ఇంటికి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే. అలాగే జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా పరిగణిస్తారు. ఈ ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహం కుదురుతుంది. ఇక ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఒక ఎర్రటి వస్త్రంలో 5 యాలకలను మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఒక రావి ఆకు పైన గంధంతో ఓం అని రాసి ఆ రావి ఆకును మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు మాంసాహారం, ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో
సమయంలో నిద్రపోకూడదు. ఏకాదశి రోజున ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. నలుపు రంగు బట్టలను అస్సలు ధరించకూడదు. నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే దరిద్రం వెంటాడుతుంది. ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపైన లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక చిన్న బెల్లం ముక్క అలాగే 2 పసుపు కొమ్ములను మూటకట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. 41 రోజుల్లోనే మీ కోరిక నెరవేరిపోతుంది. ఇక ఈ శుక్రవారం ఏకాదశి రోజున కనకదార స్తోత్రాన్ని చదవండి. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి తాంబూలం అందిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళీ యోగం కలుగుతుంది. ఇక ఈ ఏకాదశి రోజున పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పెరుగులో కొంచెం పంచదార కలిపి తింటే మీ పనుల్లో విజయాలు సాధిస్తారు. ఇక ఈ శుక్రవారం నాడు గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. ఇక ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా ఇనుప వస్తువులు మరియు నలుపు వస్తువులను కొనకూడదు. అలాగే పదునైన వస్తువులు మరియు చెప్పులను కొనకండి. వీటి వల్ల మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. ఇక శత్రుభయం మరియు కోర్టు కేసులతో ఇబ్బంది పడేవారు ఈ శుక్రవారం హనుమాన్ చాలీసా చదవండి. ఈ ఏకాదశి రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. అలాగే బెల్లం దానం చేస్తే మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. పురాణ గాథ ప్రకారం ధర్మపరుడు అయిన రాజు చిత్రరథుడు ప్రజలందరితో కలిసి అమలకి ఏకాదశి వ్రతం ఆచరించేవాడు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద స్వామివారి పూజ, ఉపవాసం, రాత్రంతా జాగరణ, విష్ణు సహస్రనామ పారాయణం, హరినామస్మరణ అలా భక్తి భావంతో ఆచరిస్తుండగా ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. అతను ఎన్నో పాపాలు చేసినవాడు. కానీ ఆకలితో బాధపడుతూ అక్కడ కూర్చొని తెలియకుండానే హరినామ స్మరణ చేశాడు. ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేశాడు. రాత్రంతా జాగరణ చేశాడు. కొన్ని రోజుల తర్వాత అతను మరణించగా యమదూతలు తీసుకెళ్తుండగా విష్ణుదూతలు వచ్చి ఆపారు. ఇతడు మహాపాపాత్ముడైన అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద హరినామస్మరణ చేసి ఉపవాస జాగరణ చేశాడు. అందువల్ల విష్ణు సాయుధ్యం పొందాడు అని చెప్పి విష్ణు లోకానికి తీసుకెళ్లారు. చూశారా, తెలియక చేసిన పుణ్యమే ఇంత ఫలితమిస్తే తెలిసి భక్తితో చేస్తే ఎంతటి ఫలితం లభిస్తుందో ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజనా సుఖినో భవంతు.